కుట్రపూరితంగా అని చెప్పలేను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే మా టైటిల్ ఏదైతే మేము పెట్టుకున్నామో దానికి ఎంత సూటబుల్ అవుతుందో, మెయిన్ గా మా మూవీకి ఎంత సూటబుల్ కావాలో దాన్ని కంప్లీట్ గా ఎట్లా అంటే టైటిల్ కున్న వైబ్ కానీ, ఒక పవర్ కానీ, దానికి ఉన్న సౌండ్స్ కానీ, సో దాన్ని ఫస్ట్ దాన్ని తీసుకున్నాం అనమాట. ఈ ఒక ఓన్లీ కుబేరాన్ని పెట్టుకోలేదు, తగ్గట్టు స్టోరీకి తగ్గట్టు ఏవైతే పాయింట్స్ ఉంటాయో దాన్ని మెన్షన్ చేసేసుకొని దాన్ని మొత్తం చూసుకున్న తర్వాత నా టైటిల్ ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకున్న దాన్ని కూడా ఊరికి పెట్టుకుంటే ఇలానే కాంట్రవర్సీస్ అవుతాయి, ఇష్యూస్ అవుతాయని ముందే రిజిస్టర్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేసి మేము చేసుకున్న ఒక 6 months తర్వాత వాళ్ళు టైటిల్ రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏం చేశారు, ఓన్లీ కుబేరా అని టైటిల్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ధనుష్ కుబేరా అని చేశారు. ఎప్పుడైతే మేము కోర్టులోకి అప్పీల్ చేసినామో, అప్పీల్ చేసిన తర్వాత శేఖర్ కమ్ముల అని చెప్పి పైన చిన్న యాడ్ చేశారు అన్నమాట. మేము ఒకటి యాడ్ చేసేసి శేఖర్ కమ్ముల కుబేరా అన్నారు. ఇప్పుడు ఎవరు కుబేరా టైటిల్ అనేది ఎవరిది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం మా పాయింటా, లేదంటే మిస్టేకా, లేదంటే చేసుకోవడం ఎందుకు, అసలు వాల్యూ లేనప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎందుకు అంటే నేను అనే పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేట్ చేసుకున్నామంటే ఒక మనకు దానికి ఒక కరెక్ట్ న్యాయం అనేది కావాలి అని చెప్పి పాయింట్ అడుగుతున్నాను. లేదు 5% దానికి ఉన్న వాల్యూ కూడా చెప్తున్నాం, ఆ టైటిల్ కున్న వాల్యూ కూడా చెప్తున్నాం, దానికి ఉన్న ఆరా పవర్ కూడా చెప్తున్నాం. అంటే మామూలుగా ఏదో నేమ్ కి బట్ నేమ్ వచ్చేసింది పెట్టేసినాం అంటే నా పేరు పెట్టేసుకుంటుండే, లేదంటే ఇంకో పర్సన్ పేరు పెట్టుకుంటుండే, లేదంటే ఇంకో పర్సన్ పేరు పెట్టుకుంటుండే. అంటే బ్రదర్ ఏం తెలుసుకోవచ్చు, ఎందుకంటే బిఫోర్ చిరంజీవి గారిది ఒకటి గ్యాంగ్ లీడర్ వచ్చిన తర్వాత నాని గారిది కూడా నానీస్ గ్యాంగ్ లీడర్ అని వచ్చింది. సేమ్ ఇదే టైటిల్ గ్యాంగ్ లీడర్ అనేది కాస్తంత టెక్స్ట్ పెద్దగా ఉంది, నానీస్ అనేది చిన్నగా ఉంది. సో ఇటువంటి బిఫోర్ కూడా రిపీట్ అయ్యింది కదా, సో దీని ఏ విధంగా చూసుకోవచ్చు? రిజిస్ట్రేషన్ లో దాంట్లో వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో కాంప్రమైజ్ మేబీ అగ్రిమెంట్ అంతే. సో మీకు అగ్రిమెంట్ లేదు? మాకేం లేదు, మీకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు కాబట్టి నేను అపీల్ చేయడం జరిగింది కోర్టుకి వెళ్ళిన తర్వాత నేను సబ్మిట్ అయితే చేంజ్ చేశాను విత్ డేట్స్ తో సహా, అన్ని ప్రూఫ్స్ తో సహా మేము ఆల్రెడీ మొత్తం కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఓన్లీ మేము కోరుకునేది ఏంటంటే మాకు కొంచెం న్యాయం జరగాలి. సో ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? సో లక్ష్మీ శేఖర్స్ కుబేరాస్ టీమ్ కి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మీరు టైటిల్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ అయింది, 90% సినిమా కూడా అయిపోయింది కాబట్టి ఇన్ కేసు మీకంటే ముందు వాళ్ళు ముందుకెళ్తే మీ సినిమా మంచిగా ఆడదు కాబట్టి, సో మీరు వాళ్ళ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? మేమైతే నేను ఇవ్వడానికి మా సైడ్ నుంచి అంటే మా లీగల్ అడ్వైజర్ చెప్పింది ఏంటంటే బై ఇచ్చేస్తాము, ఏ ఛాన్స్ లో ఇస్తాము అనేది దానికి కొన్ని కండిషన్స్ చెప్పినాం. లేదంటే షేర్, ఎందుకంటే మేము పెట్టింది మొత్తము ఏదైతే మనీ పెట్టింది మొత్తం మూవీ పైన పెట్టింది మొత్తము సినిమాలో అంటే రేపు పొద్దున కూడా టైటిల్స్ పైన ఇటువంటి చీటింగ్స్ ఎవరు చేయొద్దు అని చెప్పేసి ఒకటి కోరుకుంటున్నాం. కుట్రపూరితంగా అని చెప్పలేను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే మా టైటిల్ ఏదైతే మేము పెట్టుకున్నామో దానికి ఎంత సూటబుల్ అవుతుందో, మెయిన్ గా మా మూవీకి ఎంత సూటబుల్ కావాలో దాన్ని కంప్లీట్ గా ఎట్లా అంటే టైటిల్ కున్న వైబ్ కానీ, ఒక పవర్ కానీ, దానికి ఉన్న సౌండ్స్ కానీ, సో దాన్ని ఫస్ట్ దాన్ని తీసుకున్నాం అనమాట. ఈ ఒక ఓన్లీ కుబేరాన్ని పెట్టుకోలేదు, తగ్గట్టు స్టోరీకి తగ్గట్టు ఏవైతే పాయింట్స్ ఉంటాయో దాన్ని మెన్షన్ చేసేసుకొని దాన్ని మొత్తం చూసుకున్న తర్వాత నా టైటిల్ ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకున్న దాన్ని కూడా ఊరికి పెట్టుకుంటే ఇలానే కాంట్రవర్సీస్ అవుతాయి, ఇష్యూస్ అవుతాయని ముందే రిజిస్టర్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేసి మేము చేసుకున్న ఒక 6 months తర్వాత వాళ్ళు టైటిల్ రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏం చేశారు, ఓన్లీ కుబేరా అని టైటిల్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ధనుష్ కుబేరా అని చేశారు. ఎప్పుడైతే మేము కోర్టులోకి అప్పీల్ చేసినామో, అప్పీల్ చేసిన తర్వాత శేఖర్ కమ్ముల అని చెప్పి పైన చిన్న యాడ్ చేశారు అన్నమాట. మేము ఒకటి యాడ్ చేసేసి శేఖర్ కమ్ముల కుబేరా అన్నారు. ఇప్పుడు ఎవరు కుబేరా టైటిల్ అనేది ఎవరిది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం మా పాయింటా, లేదంటే మిస్టేకా, లేదంటే చేసుకోవడం ఎందుకు, అసలు వాల్యూ లేనప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎందుకు అంటే నేను అనే పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేట్ చేసుకున్నామంటే ఒక మనకు దానికి ఒక కరెక్ట్ న్యాయం అనేది కావాలి అని చెప్పి పాయింట్ అడుగుతున్నాను. లేదు 5% దానికి ఉన్న వాల్యూ కూడా చెప్తున్నాం, ఆ టైటిల్ కున్న వాల్యూ కూడా చెప్తున్నాం, దానికి ఉన్న ఆరా పవర్ కూడా చెప్తున్నాం. అంటే మామూలుగా ఏదో నేమ్ కి బట్ నేమ్ వచ్చేసింది పెట్టేసినాం అంటే నా పేరు పెట్టేసుకుంటుండే, లేదంటే ఇంకో పర్సన్ పేరు పెట్టుకుంటుండే, లేదంటే ఇంకో పర్సన్ పేరు పెట్టుకుంటుండే. అంటే బ్రదర్ ఏం తెలుసుకోవచ్చు, ఎందుకంటే బిఫోర్ చిరంజీవి గారిది ఒకటి గ్యాంగ్ లీడర్ వచ్చిన తర్వాత నాని గారిది కూడా నానీస్ గ్యాంగ్ లీడర్ అని వచ్చింది. సేమ్ ఇదే టైటిల్ గ్యాంగ్ లీడర్ అనేది కాస్తంత టెక్స్ట్ పెద్దగా ఉంది, నానీస్ అనేది చిన్నగా ఉంది. సో ఇటువంటి బిఫోర్ కూడా రిపీట్ అయ్యింది కదా, సో దీని ఏ విధంగా చూసుకోవచ్చు? రిజిస్ట్రేషన్ లో దాంట్లో వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో కాంప్రమైజ్ మేబీ అగ్రిమెంట్ అంతే. సో మీకు అగ్రిమెంట్ లేదు? మాకేం లేదు, మీకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు కాబట్టి నేను అపీల్ చేయడం జరిగింది కోర్టుకి వెళ్ళిన తర్వాత నేను సబ్మిట్ అయితే చేంజ్ చేశాను విత్ డేట్స్ తో సహా, అన్ని ప్రూఫ్స్ తో సహా మేము ఆల్రెడీ మొత్తం కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఓన్లీ మేము కోరుకునేది ఏంటంటే మాకు కొంచెం
న్యాయం జరగాలి. సో ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? సో లక్ష్మీ శేఖర్స్ కుబేరాస్ టీమ్ కి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మీరు టైటిల్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ అయింది, 90% సినిమా కూడా అయిపోయింది కాబట్టి ఇన్ కేసు మీకంటే ముందు వాళ్ళు ముందుకెళ్తే మీ సినిమా మంచిగా ఆడదు కాబట్టి సో మీరు వాళ్ళ నుంచి ఏం డిమాండ్ చేస్తారు అంటే ఏం చెప్తారు? మేమైతే నేను ఇవ్వడానికి మా సైడ్ నుంచి అంటే మా లీగల్ అడ్వైజర్ చెప్పింది ఏంటంటే ఇచ్చేస్తాము, ఓకే, ఏ ఛాన్స్ లో ఇస్తాము అనేది దానికి కొన్ని కొన్ని కండిషన్స్ చెప్పినాం అన్నమాట. సేమ్ ఫాంట్ లో ఉంటే తీసుకోవచ్చు, లేదంటే సో లేదంటే షేర్. ఎందుకంటే మేము పెట్టింది మొత్తము మనీ పెట్టింది మొత్తం మూవీ పైన పెట్టింది మొత్తము సినిమాలో అంటే రేపు పొద్దున కూడా టైటిల్స్ పైన ఇటువంటి చీటింగ్స్ ఎవరు చేయొద్దు అని చెప్పేసి ఒకటి కోరుకుంటున్నాం. కుట్రపూరితంగా అని చెప్పలేను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే మా టైటిల్ ఏదైతే మేము పెట్టుకున్నామో దానికి ఎంత సూటబుల్ అవుతుందో, మెయిన్ గా మా మూవీకి ఎంత సూటబుల్ కావాలో దాన్ని కంప్లీట్ గా ఎట్లా అంటే టైటిల్ కున్న వైబ్ కానీ ఒక పవర్ కానీ దానికి ఉన్న సౌండ్స్ కానీ సో దాన్ని ఫస్ట్ దాన్ని తీసుకున్నాం అనమాట. ఈ ఒక ఓన్లీ కుబేరాన్ని పెట్టుకోలేదు, తగ్గట్టు స్టోరీకి తగ్గట్టు ఏవైతే పాయింట్స్ ఉంటాయో దాన్ని మెన్షన్ చేసేసుకొని దాన్ని మొత్తం చూసుకున్న తర్వాత ఆ టైటిల్ ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకున్న దాన్ని కూడా ఊరికే పెట్టుకుంటే ఇలానే కాంట్రవర్సీస్ అవుతాయి, ఇష్యూస్ అవుతాయని ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేసి మేము చేసుకున్న ఒక 6 months తర్వాత వాళ్ళు టైటిల్ రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏం చేశారు, ఓన్లీ కుబేరా అని టైటిల్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ధనుష్ కుబేరా అని చేశారు. ఎప్పుడైతే మేము కోర్టులోకి అప్పీల్ చేసినామో అప్పీల్ చేసిన తర్వాత శేఖర్ కమ్ముల అని చెప్పి పైన చిన్న యాడ్ చేశారు అన్నమాట. మేము ఒకటి యాడ్ చేసేసి శేఖర్ కమ్ముల కుబేరా అన్నారు. ఇప్పుడు ఎవరు కుబేరా టైటిల్ అనేది ఎవరిది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం మా పాయింటా లేదంటే మిస్టేకా, లేదంటే చేసుకోవడం ఎందుకు? అసలు వాల్యూ లేనప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎందుకు అంటే నేను అనే పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే ఒక మనకు దానికి ఒక కరెక్ట్ న్యాయం అనేది కావాలి అని పాయింట్ అడుగుతున్నాం. లేదు 5% దానికి ఉన్న వాల్యూ కూడా చెప్తున్నాం, ఆ టైటిల్ కున్న వాల్యూ కూడా చెప్తున్నాం, దానికి ఉన్న ఆర్ ఆఫ్ పవర్ కూడా చెప్తున్నాం. అంటే మామూలుగా ఏదో నేమ్ కి బట్ నేమ్ వచ్చేసింది పెట్టేసినాం అంటే నా పేరు పెట్టేసుకుంటుండే, లేదంటే ఇంకో పర్సన్ పేరు పెట్టుకుంటుండే, లేదంటే ఇంకో పర్సన్ పేరు పెట్టుకుంటుండే. అంటే బ్రదర్ ఏం తెలుసుకోవచ్చు, ఎందుకంటే బిఫోర్ చిరంజీవి గారిది ఒకటి గ్యాంగ్ లీడర్ వచ్చిన తర్వాత నాని గారిది కూడా నానీస్ గ్యాంగ్ లీడర్ అని వచ్చింది. సేమ్ ఇదే టైటిల్ గ్యాంగ్ లీడర్ అనేది కాస్తంత టెక్స్ట్ పెద్దగా ఉంది, నానీస్ అనేది చిన్నగా ఉంది. సో ఇటువంటి బిఫోర్ కూడా రిపీట్ అయ్యింది కదా, సో దీని ఏ విధంగా చూసుకోవచ్చు? రిజిస్ట్రేషన్ లో దాంట్లో వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో కాంప్రమైజ్ మేబీ అగ్రిమెంట్ అంతే. సో మీకు అగ్రిమెంట్ లేదు? మాకేం లేదు, మీకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు కాబట్టి నేను అపీల్ చేయడం జరిగింది కోర్టుకి వెళ్ళిన తర్వాత నేను సబ్మిట్ అయితే చేంజ్ చేశాను విత్ డేట్స్ తో సహా అన్ని ప్రూఫ్స్ తో సహా మేము ఆల్రెడీ మొత్తం కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఓన్లీ మేము కోరుకునేది ఏంటంటే మాకు కొంచెం న్యాయం జరగాలి. సో ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? సో లక్ష్మీ శేఖర్స్ కుబేరాస్ టీమ్ కి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మీరు టైటిల్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ అయింది, 90% సినిమా కూడా అయిపోయింది కాబట్టి ఇన్ కేసు మీకంటే ముందు వాళ్ళు ముందుకెళ్తే మీ సినిమా మంచిగా ఆడదు కాబట్టి సో మీరు వాళ్ళ నుంచి ఏం డిమాండ్ చేస్తారు అంటే ఏం చెప్తారు? మేమైతే నేను ఇవ్వడానికి మా సైడ్ నుంచి అంటే మా లీగల్ అడ్వైజర్ చెప్పింది ఏంటంటే ఇచ్చేస్తాము, ఓకే, ఏ ఛాన్స్ లో ఇస్తాము అనేది దానికి కొన్ని కండిషన్స్ చెప్పినాం. సేమ్ ఫాంట్ లో ఉంటే తీసుకోవచ్చు, లేదంటే సో లేదంటే షేర్. ఎందుకంటే మేము పెట్టింది మొత్తము మనీ పెట్టింది మొత్తం మూవీ పైన పెట్టింది మొత్తము సినిమాలో అంటే రేపు పొద్దున కూడా టైటిల్స్ పైన ఇటువంటి చీటింగ్స్ ఎవరు చేయొద్దు అని చెప్పేసి ఒకటి కోరుకుంటున్నాం. కుట్రపూరితంగా అని చెప్పలేను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే మా టైటిల్ ఏదైతే మేము పెట్టుకున్నామో దానికి ఎంత సూటబుల్ అవుతుందో, మెయిన్ గా మా మూవీకి ఎంత సూటబుల్ కావాలో దాన్ని కంప్లీట్ గా ఎట్లా అంటే టైటిల్ కున్న వైబ్ కానీ ఒక పవర్ కానీ దానికి ఉన్న సౌండ్స్ కానీ సో దాన్ని ఫస్ట్ దాన్ని తీసుకున్నాం అనమాట. ఈ ఒక ఓన్లీ కుబేరాన్ని పెట్టుకోలేదు, తగ్గట్టు స్టోరీకి తగ్గట్టు ఏవైతే పాయింట్స్ ఉంటాయో దాన్ని మెన్షన్ చేసేసుకొని దాన్ని మొత్తం చూసుకున్న తర్వాత ఆ టైటిల్ ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకున్న దాన్ని కూడా ఊరికే పెట్టుకుంటే ఇలానే కాంట్రవర్సీస్ అవుతాయి, ఇష్యూస్ అవుతాయని ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేసి మేము చేసుకున్న ఒక 6 months తర్వాత వాళ్ళు టైటిల్ రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏం చేశారు, ఓన్లీ కుబేరా అని టైటిల్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ధనుష్ కుబేరా అని చేశారు. ఎప్పుడైతే మేము కోర్టులోకి అప్పీల్ చేసినామో అప్పీల్ చేసిన తర్వాత శేఖర్ కమ్ముల అని చెప్పి పైన చిన్న యాడ్ చేశారు అన్నమాట. మేము ఒకటి యాడ్ చేసేసి శేఖర్ కమ్ముల కుబేరా అన్నారు. ఇప్పుడు ఎవరు కుబేరా టైటిల్ అనేది ఎవరిది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం మా పాయింటా లేదంటే మిస్టేకా, లేదంటే చేసుకోవడం ఎందుకు? అసలు వాల్యూ లేనప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎందుకు అంటే నేను అనే పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే ఒక మనకు దానికి ఒక కరెక్ట్ న్యాయం అనేది కావాలి అని పాయింట్ అడుగుతున్నాం. లేదు 5% దానికి ఉన్న వాల్యూ కూడా చెప్తున్నాం, ఆ టైటిల్ కున్న వాల్యూ కూడా చెప్తున్నాం, దానికి ఉన్న ఆర్ ఆఫ్ పవర్ కూడా చెప్తున్నాం. అంటే మామూలుగా ఏదో
నేమ్ కి బట్ నేమ్ వచ్చేసింది పెట్టేసినాం అంటే నా పేరు పెట్టేసుకుంటుండే, లేదంటే ఇంకో పర్సన్ పేరు పెట్టుకుంటుండే, లేదంటే ఇంకో పర్సన్ పేరు పెట్టుకుంటుండే. ఇప్పుడు అంటే బ్రదర్ ఏం తెలుసుకోవచ్చు, ఎందుకంటే బిఫోర్ చిరంజీవి గారిది ఒకటి గ్యాంగ్ లీడర్ వచ్చిన తర్వాత నాని గారి కూడా నానీస్ గ్యాంగ్ లీడర్ అని వచ్చింది. సేమ్ ఇదే టైటిల్ గ్యాంగ్ లీడర్ అనేది కాస్తంత టెక్స్ట్ పెద్దగా ఉంది, నానీస్ అనేది చిన్నగా ఉంది. సో ఇటువంటి బిఫోర్ కూడా రిపీట్ అయ్యింది కదా, సో దీని ఏ విధంగా చూసుకోవచ్చు? రిజిస్ట్రేషన్ లో దాంట్లో వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో Okay, మీరు కాంప్రమైజ్ agreement. మేబీ అగ్రిమెంట్ ఓకే, అంతే. సో మీకు ఏ అగ్రిమెంట్ లేదు, మాకేం లేదు, మీకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇంటిమేషన్ లేదు కాబట్టి నేను అపీల్ చేయడం జరిగింది కోర్టు. Okay. కోర్టుకి వెళ్ళిన తర్వాత నేను సబ్మిట్ అయితే చేంజ్ చేశాను విత్ డేట్స్ తో సహా అన్ని ప్రూఫ్స్ తో సహా మేము ఆల్రెడీ మొత్తం కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఓన్లీ మేము కోరుకునేది ఏంటంటే మాకు కొంచెం న్యాయం జరగాలి. సో ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? సో లక్ష్మీ శేఖర్స్ కుబేరాస్ టీమ్ కి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మీరు టైటిల్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ అయింది, 90% సినిమా కూడా అయిపోయింది కాబట్టి ఇన్ కేస్ మీకంటే ముందు వాళ్ళు ముందుకెళ్తే మీ సినిమా మంచిగా ఆడదు కాబట్టి, సో మీరు వాళ్ళ నుంచి ఏం డిమాండ్ చేస్తారు అంటే ఏం చెప్తారు? మేమైతే నేను ఇవ్వడానికి మా సైడ్ నుంచి అంటే మా లీగల్ అడ్వైజర్ చెప్పింది ఏంటంటే బై ఇచ్చేస్తాం, ఓకే, ఏ ఛాన్స్ లో ఇస్తాము అనేది దానికి కొన్ని కొన్ని Conditions చెప్పినాం సేమ్ అన్నమాట. సైజ్ సేమ్ ఫాంట్ లో ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదంటే share కావచ్చు. సో లేదంటే షేర్. ఎందుకంటే మేము పెట్టింది మొత్తము ఏదైతే మనీ పెట్టింది మొత్తం మూవీ పైన పెట్టింది మొత్తము Okay. సినిమాలో అంటే రేపు పొద్దున కూడా టైటిల్స్ పైన ఇటువంటి చీటింగ్స్ ఎవరు చేయొద్దు అని చెప్పేసి ఒకటి కోరుకుంటున్నాం.